నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ ఏంటో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందండి మీకు. ఇన్స్టెంట్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. అది కూడా 30 నిమిషాల్లో 4 స్టెప్పులలో చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేశానండి. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. సో స్టెప్ 1 ఏంటి అంటే 2 కప్పుల వరకు పెరుగు తీసుకుందాం. దాంట్లోకి కావలసినంత బిర్యానీ దినుసులు వేసేసుకుందాం. సాజీరా, పట్టా, లవంగం, అనాస పువ్వు, ఇలాచి వేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, అలాగే సరిపడా ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ అంత కసూరి మేతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకోండి. బాగా కలిపేసేసుకోండి అన్నీ కలిసిపోయేలాగా. దీంట్లోకి 1/2 కిలో వరకు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోండి. దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి మ్యారినేషన్కి. ఇది పక్కన పెట్టుకొని మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. బ్లెండర్లోకి కాజు ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ గ్రేవీ అనేది మనకు చాలా స్మూత్గా పట్టుకుంటే బిర్యానీ గ్రేవీ కూడా చాలా రుచిగా వస్తుందండి. ఇది మనకు చూస్తున్నారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా మనకు పెద్దది బిర్యానీ బౌల్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అలాగే పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపెట్టేసుకోండి. మంట మొత్తం సిమ్లో పెట్టుకోవాలండి, అస్సలు హైలో పెట్టకూడదు. ఇందాక మనం చేసి పెట్టుకున్న గ్రేవీ వేసేసుకొని దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర రెబ్బలు, మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంట్లోకి ఒక గ్లాసుడు వరకు నీళ్లు పోసుకొని సన్నని మంట పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసేసుకోండి. చూస్తున్నారా, మనకు పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. స్టెప్ 3 ఏంటంటే ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 1/2 వరకు నీళ్లు పోసేసుకొని దాంట్లోకి బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా రెబ్బలు వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లోకి నీళ్ళంతా కూడా బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడు 2 స్పూన్లంత ఆయిల్ అలాగే కొంచెం నిమ్మరసం పిండేసేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని 90% వరకు కుక్ చేసుకోవాలండి. మనం నిమ్మరసం కూడా వేసాం కదా, చాలా ఫ్లఫీగా వస్తుందండి. 90% కనుక కుక్ చేసుకుంటే ఏంటి అంటే దమ్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది అండ్ రైస్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. బాగా పలుకుగా అలా లేకుండా మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇదంతా కూడా 90% ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా స్టెప్ 4 ఏంటి అంటే దమ్ చేసేసుకోవడం అండి. అదే మనం కర్రీ చేసుకున్నాం కదా, అదే కర్రీ అంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోకి ఫస్ట్ లేయర్ అంతా కూడా రైస్ వేసేసుకొని పన్నీర్ గ్రేవీ అంతా కూడా ముక్కలతో సహా మళ్ళొక లేయర్ వేసేసేయండి. దానిపై నుంచి మళ్ళీ మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. రైస్ అంతా కూడా చూస్తున్నారు కదా, దాంట్లోకి కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసేసుకోండి. మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేసేసుకోండి. గుమగుమలాడిపోతుంది నెయ్యి వేస్తే కనుక. అలాగే పుదీనా రెబ్బలు, కొత్తిమీర రెబ్బలు వేసేసి ఇక్కడ ఎక్కువసేపు దమ్ అవసరం లేదండి. 8 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా దమ్ చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. 8 నిమిషాల పాటు దమ్ చేయండి సన్నని మంట పైన. అలాగే ఒక 5 నిమిషాలు పొయ్యి కట్టేసేసి వదిలేయండి. ఇంకేం ముందండి, గుమగుమలాడే పన్నీర్ ఇన్స్టెంట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎవరు వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.